బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని సిద్దిపేట జిల్లా ఆర్టీఏ మెంబర్, సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు డాక్టర్ సూర్యవర్మ అన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టాలు బీసీ రిజర్వేషన్లకు ఉరితాడిగా మారాయని ఆరోపించారు. 2018లో గత ప్రభుత్వం 50% రిజర్వేషన్ కట్ ఆఫ్ చేయడం వల్లే రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిందన్నారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనే చేయలేదన్నారు. కావాల్సిన సమయం ఉన్నా సర్వే ఎందుకు చేయలేదని వారు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. కులగణన సర్వే శాస్త్రీయంగా పారదర్శకంగా చేయడం జరిగిందని, పక్కా లెక్కలతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ సెల్ కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయని కులగణన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణన కార్యక్రమం అనేది కులగణన చేయడం జరిగింది. మన వెనుకబడిన బీసీలకి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. ఇవాళ దానికి అనుకూలంగా అన్ని పార్టీల వాళ్ళు మేము దానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి దొంగ నాటకాలు ఆడి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పెడుతున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పంగానే అయ్యో మా బీసీ బిడ్డలు ఏడ ముందుకైతారో, మా బీసీ బిడ్డలకి ఏడ టికెట్లు వచ్చి గెలుస్తారో అని చెప్పి అక్కసుతోని ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కానీ బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ హైకోర్టులో కేసు వేయించి ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం కానీ బీసీ మా వెనుకబడిన వర్గాల దగ్గర నోటుకొచ్చిన ముద్దని లాక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మరి గతంలో కూడా భారతదేశాన్ని సాధించిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఆఖరి తెలంగాణ పోరాడుతుంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో 92లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో బీసీల కోసం పోరాటం చేస్తే ఇవ్వకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి 34% ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే. దాన్ని కొనసాగించుకుంటూ రాంగ తెలంగాణ ఇచ్చినాక, తెలంగాణలో వచ్చినాక బీసీలను తొక్కిన పార్టీ ఎవరు అంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ 22% ఇచ్చారు. అంటే బీదికి ఉన్నదాన్ని కింది తీసుకొచ్చిర్రు. మరీ వెనకబడిపోతుందని బీజేపీ ప్రభుత్వం వెనకబడి ఎక్కడ పోతామో, ఈ టీఆర్ఎస్ ఎక్కడ పోతామో మరి అని చెప్పి వెనక కింది దొక్కారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతోటి ఇవాళ 42%, గతంలో 34% మనమే ఇచ్చినాం కాబట్టి ఇంకొక 6% పెంచి ఆయన దాన్ని డిక్లేర్ చేస్తే ఇవాళ ఇన్ని రోజులు అసెంబ్లీలో వచ్చి మేము బరాబరి అని చెప్తారు. దాంట్లో మీకే పంచాయతీ పెడదామని చెప్పి వాళ్ళు బీసీ తోటి వేయిస్తారు, ఓ రెడ్డి తోటి వేయిస్తారు కేసు. ఏ రెడ్డి వేసినా, ఏ బీసీ వేసినా 42% రాకపోతే కాంగ్రెస్ పార్టీ